వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది ఆవకాడో చెట్టు కాయ తినేసి గింజ పెట్టానండి. ఈ విధంగా నేను ఇప్పటికీ 4-5 చెట్లు పెట్టాను. ఇదైతే ఒక 6 మంత్ చెట్టు అండి. కాయ అలానే ఉంది, తీసి వేరే ట్రాన్స్ప్లాంట్ చేస్తాను, వేరే కుండీలోకి మారుస్తాను. అసలు ఎంత చక్కగా ఎదిగిందో చూడండి. ఆవకాడో బ్లాక్ అండి. అయితే ఇప్పుడు మనకు గ్రాఫ్టెడ్ మొక్కలు వస్తున్నాయి నర్సరీలో. అవి తీసుకొని పెడితే మనకు 3 ఇయర్స్లోనే కాపు వస్తాయి. ఇలా విత్తనంతో అయితే ఇది చాలా రోజులకి కాపు వస్తుందండి. ఆల్మోస్ట్ 10 ఇయర్స్కి కాపు వస్తుంది. స్థలం బాగా ఉండి మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు అనుకునే వాళ్ళు ఆవకాడో ఉంటే ఇలా పెట్టేసేయండి. గింజలు చక్కగా అవే వస్తాయి. నా దగ్గర ఇప్పుడు 3 మొక్కలు ఉన్నాయండి, చూపిస్తాను. 2 ఇయర్స్ ప్లాంట్ కూడా ఉంది నా దగ్గర. 3 మంత్స్ మొక్క కూడా ఉంది, చూపిస్తాను మీకు. ఇప్పుడు మన దగ్గర కూడా ఆవకాడో చక్కగా వస్తున్నాయండి, పెంచుతున్నారు. అంతకుముందు అయితే బయట నుంచి వచ్చేవి కనుక మన వాతావరణానికి అంత తొందరగా కాపు వచ్చేవి కాదు. ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇది చూసారు కదా, ఇది గ్రీన్ ఆవకాడో అండి. ఇది 2 ఇయర్స్ ప్లాంట్. చూడండి, ఇది కూడా ఇక్కడే విత్తనం ఇలానే ఉంది, చక్కగా పెరుగుతుంది. జామ చెట్టు కింద పెట్టానండి, ఎక్కువ ఎండ ఉండొద్దు, నీళ్ళలో అయితే బాగా వస్తుంది అనేసి జామ చెట్టు కింద పెట్టాను, నీళ్ళకు బాగా వస్తుంది అనేసి. ఆ విధంగానే 3 మంత్స్ ప్లాంట్ అండి. ఇది కూడా చక్కగా అంటుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.